హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోటికి పైగా ధర పలికి రికార్డు సృష్టించిన 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పాకిస్తాన్తో మ్యాచ్లో విఫలమయ్యాడు. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2024లో పాకిస్తాన్తో జరిగిన తన తొలి మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగి సింగిల్ డిజిట్కి పవిలియన్ చేరాడు. 9 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్లో భారత్ 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లు 7 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ షజైబ్ ఖాన్ 147 బంతుల్లో 159 పరుగులతో ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా అడుగుపెట్టి సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. బీహార్కు చెందిన ఈ 13 ఏళ్ల కుర్రాడు 9 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేశాడు. అలీరాజా బౌలింగ్ లో వికెట్ కీపర్ సాద్ బేగకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని 1.10 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలోని అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీ పడింది. కానీ చివరకు రాజస్థాన్ రాయల్స్ అతడిని దక్కించుకుంది. 13 ఏళ్ల వయసు ఉన్న వైభవ్ సూర్యవంశీని రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించింది. ఈ వేలంతో అతడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. అందరూ అతడిపై దృష్టి సారించారు. అయితే భారీ అంచనాలతో అండర్-19 ఆసియా కప్ లో తొలి మ్యాచ్ బరిలోకి దిగిన ఈ ప్లేయర్ అక్కడ మాత్రం నిరాశపరిచాడు. కాగా ఈ ఏడాది అక్టోబర్ లో అండర్-19 టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత తరపున ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా వైభవ్ నిలిచాడు. 2011లో బీహార్ లోని తాజాపూర్ గ్రామంలో వైభవ్ జన్మించాడు. ఎడమి చేతవాటం కలిగిన సూర్యవంశీ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ సత్తా చాటగలడు. మరి ఆసియా కప్ లో తర్వాతి మ్యాచ్ లో అతడు ఎలా ఆడతాడో చూడాలి. మరి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.